హరి ఓం. ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ. వినయశీలుడు గురువుగారు, మళ్ళా గజేంద్రుడు మారాడా మారలేదా, ఏం జరిగింది అడిగాడు. గజేంద్రుడు మతమెక్కిన గజేంద్రుడిగా మారిపోయాడు. మదం అని మనం వాళ్ళు అంటాం. అరిషడ్వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మద, మోహ, ఆశ్చర్యాలు అని చెప్తాం. ఇవి అర్థాలు పూర్తిగా తెలుసుకోవాలి. కామము అనేది కోరికలు. కోరికల్లో అతి వికారమైన కోరిక లైంగిక. చంద్రుడు ఈ యొక్క మదాంకారంతో సర్వం మర్చిపోయాడు. మర్చిపోయి తన యొక్క భార్యలైనటువంటి ఏనుగులతో వింత వింత విపరీతమైన విధంగా కామకలాపం సాగిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో, త్రికూట పర్వత ప్రాంతంలో ఈ ఋతుమంత వనంలో ఉన్నటువంటి అనేక జలాశయాలను ధ్వంసం చేస్తున్నాడు. అన్ని జలాశయాల్లో మునగడం, మునిగిన తర్వాత అతను తీసుకెళ్లి భార్యలను శుభ్రం చేయడం, తొండం తగిలి తీసుకొని. ఎందుకు భార్యలకు అంటే స్త్రీల మీద ప్రేమ ఉండేవాళ్ళు ఎక్కువగా అనేక విధాలుగా ప్రేమను తెలియజేస్తారు వయసులో. అది సహజమే. అది ప్రతి ఒక్కరికి యవ్వనంలో యవ్వనానందాన్ని అనుభవించడం సహజమే. అయితే ఇది ఎలా భార్యాభర్తలు అయిన తర్వాత అదే మన ధర్మం తెలియజేసేది. భార్యాభర్తలు అయిన తర్వాత ఈ ఆనందం ఒకరికొకరు అనేక విధాలుగా అనుభవించుకోవచ్చు. ఇతరుడు అనేక మంది భార్యలుగా చేసుకొని లొంగ తీసేసుకొని ఆ అడవిలో ఉండి సకల జంతువులను భయపెట్టి ఆ ప్రాంతానికి రానికుంటా ఈ యొక్క జలాశయాలన్నీ ఎన్నిటినీ కూడా మునిగి ప్రతి జలాశయంలో ఏమేమి పవిత్రత ఉందో అవన్నీ పోగొట్టు గందరగోళం చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ అహంకారానికి ఆ భార్యలే కారణం. ఎందుకు వారు మత్తెక్కిస్తున్నారు. ఎందుకు నీ వీరుడు సూర్యుడు, నీకు మించిన వాడు లేడు, ఇక్కడ ఎవడు లేడు, ఏవి సాటి రావు, ఎటువంటివి జంతువులు కానీ ఏవి కానీ ఇక్కడ లేరు నిన్ను ఎదిరించేవాళ్ళు అనే విధంగా అవి వాటిని మదగజాలన్నీ ఆ యొక్క గజేంద్రుడితో క్రీడించి రాసలీలాడుతూ విచిత్రాలుగా విహరిస్తున్నాయి. కౌగులించుకోవటం, ముద్దు పెట్టుకోవటాలు ఏవేవో చేస్తున్నాయి. మానవుల కన్నా 10 విపరీత ధోరణులు వెళ్ళిపోయినాడు గజేంద్రుడు. అలా వెళ్ళిపోయి అనేక మడుగుల్లో మునుగుతున్నాడు. మడుగులన్నీ కూడా మలినమైపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కీటకాలు, పక్షులు అవన్నీ కూడా భయపడుతున్నాయి. వాటికి అక్కడ పుష్పాలను తీసుకెళ్ళి గజేంద్రుడు తన పిల్లలకి ఇస్తున్నాడు, మంచి మంచి పుష్పాలన్నీ. వాటికి తేనె దొరకటం లేదు తుమ్మెదలకు. ఈ గజేంద్రుడి యొక్క మదగజాలని మదగ జలం అంటారు దాన్ని, వెనకాల నుంచి దాన్ని తాగి ఆనందిస్తున్నాయి తుమ్మెదలు, ఇతర కీటకాలు, పక్షులు. వాటికి చెందాల్సిన పండ్లన్నీ కూడా ఈ గజేంద్రుడు లాక్కొని తినేసేసి భార్యలకు ఇస్తున్నాడు. ఆనందరిది చేస్తున్నారు వాళ్ళు. ఫల వృక్షాలు అయితే ఏ వృక్షాలు అయితే అన్ని వృక్షాలను ధ్వంసం చేస్తూ భీకరంగా చేస్తూ ఉన్నాడు. ఇక అతనికి జ్ఞానోదయం కలిగించాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే అతను చేయవలసిన కర్మలు, అనుభవించాల్సిన పాపాలు అక్కడ పరిహారం అవడానికి ఆరంభమైంది అన్నమాట. ఒక అతి ముఖ్యమైన సరోవరం ఒకటి ఉంది, పెద్ద జలాశయం అది. అందులో ఒక ముసలి రాజు ఉన్నాడు. అంటే ముసలి అంటే వృద్ధుడు కాదు, ముసలి, మకరం. ఆ రాజు, మకరాలకే రాజు వాడు. అన్ని మకరాలు వాడి ఆధీనంలో ఉంటాయి. ఈ మకరం అనే రాజు ఈ గజేంద్రుడు భయపడి దాక్కున్నాడు. ఎందుకు చిన్న చిన్న మకరాలంటే తొక్కి చంపేస్తున్నాడు, బయటకు వస్తే ఏమి జలాశయాలు పాడు చేస్తున్నాడు. అందులో ఉన్న జలచరాలు, చేపలైతేమి, కప్పలైతేమి, ఇంకా ఏం చేయి అనేక విధాలైనటువంటి పీతలు, అవి ఇవి అన్నీ ఈ తొండంలోకి వచ్చి గాల్లోకి ఎగిరిపోయి ఎక్కడెక్కడ పడిపోతున్నాయి. పీతలతో సహా ఈ చేపలు చేసి పెడుతున్నాడు ఈ గజేంద్రుడు. ఈ ముసళ్ళను కూడా, చిన్న చిన్న ముసళ్ళను కూడా లాగి తొండంతో ఎత్తి కొట్టి, ఇసిరి కొట్టి, గోడకేసి కొడుతున్నాడు, చెట్లకేసి కొడుతున్నాడు. ఈ యొక్క రాజుకి ఈ విషయం చాలా బాధేసింది, కోపం వేసింది కూడా. ఆగ్రహంతో ఉన్నాడు. ఈ యొక్క పాపం మెల్లిమెల్లిగా పండే సమయం వచ్చింది. వెళ్ళి ఆ యొక్క జలాశయంలో నీళ్లు తాగడానికి, మునగడానికి అడుగుపెట్టాడు. భార్యలు కూడా మునుగుతున్నారు. అయితే ఆ ముసలి రాజుకు తెలుసు ఏమని, వీడి గజేంద్రుడి పొగురు అనిస్తే కానీ ఆ భార్య ఏనుగులతో భయపడదు. వాడు కూడా మదించినటువంటి భీకరాకారం కలిగినటువంటి ముసలి, మామూలు ముసలి కాదది.
ఆ మకరం మామూలుది కాదు, చాలా గొప్ప. ఎందుకు అక్కడ ఉండేదాన్ని కూడా భీకరమైనటువంటి జంతువులే. దాంట్లో ఈ ముసలి, మనకు ఒక పద్యం కూడా ఉంది. నీటిలోన ముసలి నిగిడి ఏనుగును పట్టు, బయట కుక్క చేత భంగపడు, స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ ఇనువేమ అంటాడు. ఎవడైనా స్థానబలం వచ్చిందంటే ఆ స్థానం ఉంది కాబట్టి తన ప్రతాపనం చూపిస్తాడు, తన వీరత్వాన్ని ధీరత్వాన్ని చేయరాని పనులు చేసి ఘోరమైన పనులు చేస్తూ ఉంటాడు. ఆ తావు విడిచిపెడితే అంతే, కుక్కలు కూడా ఆ యొక్క ముసలిని బాగా పీక్కొని తినేస్తాయి. అంటే ఏమి, నేల మీదకి వస్తే కుక్కలకు కూడా భయపడాలి ముసలి, కానీ నీటిలో ఉంటే అది ఎవరికి భయపడదు. ఎందుకు? నీటిలో దాని బలం ఎక్కువ, దాని శక్తి ఎక్కువ, భగవంతుడు ఇచ్చిన వరం దానికి అది. కనుక ఈ నీటిలో ఉండే ముసలి ఈ గజరాజు ఎప్పుడైతే అందులోకి వచ్చి దిగి ఇష్టారీతిలో దాని జలకాలు ఆడుకుంటున్నారు, జలకాలు ఆడుతున్నారో, భార్యలను ముద్దులు పెట్టుకొని అక్కడ శృంగారం చేయాలని ప్రయత్నిస్తున్నాడో, వెంటనే అక్కడ ఉన్న ముసలి పెద్ద నోరు వచ్చి కాలు గట్టిగా పట్టుకునేది, కరిచేసింది, గట్టిగా కరిచి పట్టేసింది. అప్పుడు ఈ గజరాజు భయం వేసింది. నాకు ఎదురు తిరిగే జంతువు ఒకటి ఉందా? ఈ యొక్క వనంలో నాకు ప్రతికూలమైనటువంటిది ఏదీ లేదే, ప్రతిపక్షమైనటువంటిది ఏదీ లేదే, నాకు వ్యతిరేకమైనటువంటి బలం శక్తి కలిగినటువంటి ఏదీ లేదే, ఇదెవరిది అని దానికి అహంకారం ఇంకా పెరిగిపోయినది. చూసింది, ముసలి, ఇలాంటి దాన్ని ఎన్నింటిని చంపినాను నేను, చూడు నేనేం చేస్తాను అని ఇంకొక కాలు దాని వీపు మీద పెట్టి తొక్కి కాలు లాగాలని ప్రయత్నించింది. కానీ ఆ ముసలి, నీటిలోన ముసలి చాలా శక్తివంతమైంది. ఎందుకు? స్థానబలం. అంటే ఎవరింట్లో వాడు ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకు? వాడి స్థానం. అక్కడ వాడు బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరూ అనేక మంది ఉంటారు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అదే ఒంటరిగా ఎండపోతుంటే వేసి చంపేయి, ఆయుధాలు తీసుకుని వాళ్ళు చంపేయటం. వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. స్థానం తప్పి వేరే స్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ చంపేస్తాడు, ఇలా మారణహోమం సాగిస్తారు. ఇలా అనుకున్నాడు గజేంద్రుడు. ఇది అంతా అనుకొని దాని తొండంతో కొడుతున్నాడు. ఈ తొండమంతా కూడా రక్తసిక్తం. ఎందుకు? ముసలి వీపు మీద అంతా కూడా ఏముంటాయి? ముళ్ళుగా ఉంటాయి. దానిపై అంతా కూడా దానికి మొలిచినటువంటి ఆ యొక్క కండరాలు ముళ్ళుతో సమానంగా ఉంటాయి. తొండంతో కొట్టాడు, కాలుతో తొక్కుతున్నాడు, బయటికి లాగుతున్నాడు, వచ్చేసింది సగం, ఇంకొంచెం ఉంది, మళ్ళీ అది లాక్కోబోతుంది లోపలికి. ఇలా దానితో దాదాపు అనేక సంవత్సరాలు పోరాడుతూనే తన బలాన్ని చూపెడుతున్నాడు. ఎంత బలం చూపించినా ఆ ముసలి మాత్రం తగ్గడం లేదు. రక్తం పీల్చుకుంటుంది, గజేంద్రుడిలో ఉండే రక్తాన్ని తాగేస్తుంది కరిచి గట్టిగా. రెండు కాళ్ళు పట్టుకునేది మళ్ళీ. ఇక ఈ గజేంద్రుడు పోరాడుతూ ఎంత పోరాడుతున్నారంటే అంత భీకరంగా పోరాడుతున్నారు. ఈ భార్యలైన ఏనుగులు భయపడిపోయి గట్టు నిలబడుకొని చూస్తూ ఉన్నాయి, ఏం చేయలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి. గజేంద్రుడు గెలుస్తాడా, లేదు ఆ ముసలి ఏమన్నా జయిస్తుందా అనే పద్ధతి. ఎందుకు? అవన్నీ కూడా భయపడిపోయినాయి. సింహాలు, శార్దూలాలు, విచిత్రమైన జంతువులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, ఏవో అనేక రకమైన చిత్ర పెద్ద జంతువులు, గండబెరండ పక్షులు, గరుత్మంతుళ్ళు భయపడిపోయారు ఆ ప్రాంతం వదిలేసి. వీళ్ళందరూ ఇప్పుడు ముసలి చోట్లో చిక్కుంది గజేంద్రుడు, అది వీళ్ళు ఆనందిస్తున్నారు. మిగిలింది తర్వాత కాసంత విశ్రాంతి తీసుకొని చర్చించుకుందాం. నమో నారాయణ. ఓం శ్రీమన్నారాయణ. లక్ష్మీ వల్లభ కాపాడం తండ్రి, కాపాడు. లక్ష్మీ వల్లభ దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కనులకు విందును చేయగరావే ఆశ్రిత భవబంధ నిర్మూలన. ఆశ్రిత భవబంధ నిర్మూలన. నారాయణ నారాయణ. శ్రీకృష్ణం వందే జగద్గురుం.